కి స్వాగతం. కవి కోకిల చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో గుర్రం జాషువా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం అధ్యక్షతన జాషువా జయంతి వేడుకలు శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ జయంతి వేడుకలకు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, కుట్టి కాలేజ్ అధినేత లతీఫ్ కుట్టి, జాషువా గ్రంథాలయం సెక్రటరీ రాజా శిఖామణి, సీమాంధ్ర ఎంఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు పన్నింటి సుబ్బయ్య హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షపై కవితల ద్వారా యుద్ధం చేసిన మహావీరుడని, కుల జాడ్యంపై పిరోదౌసి గబ్బిలం వంటి మహాకవిత్వంతో చీల్చి చెండాడిన గొప్ప మహోన్నత వ్యక్తి జాషువా అన్నారు. ఆయన దళిత కులంలో పుట్టిన అంతరాలు లేని సమాజం కోసము పరితపించిన గొప్ప వీరుడన్నారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం ద్వారా ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళులన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాలను కొనియాడారు. అనంతరము విద్యార్థులకు గుర్రం జాషువాపై వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరము ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అధికారిని ఉషాకిరణ్, కుసుమకుమారి, కుడుముల సుబ్బారావు, జాషువా గ్రంథాలయ కమిటీ సభ్యులు కొమ్ములపాటి కృష్ణయ్య, జాషువా అభిమానులు, శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూట 129వ జయంతిగా ఉంది. మరి దాన్ని తెచ్చుకున్నారు. ఎలాగనంటే వెనకబడిన వారిని మరి అనగదొక్కబడి ఎంతగా ఈ సమాజంలో పేరు పొందుకున్నారు, ఈ సమాజంలో ఒక గుర్తింపు పొందుకున్నారు, ఈ సమాజంలో వాళ్ళు చేసిన మరి గొప్ప కార్యాలను ఈరోజు మనం మోక్షిత సెకండ్ ప్రైజ్ రాడమ్మా. సార్ కొద్దిగా కొద్దిగా ఓకే సార్ కాసిం సార్ మళ్ళీ ఈసారి జయంతి మన లైబ్రరీలో జరుపుకోవాలని ఫోటో తీయమన్నా ఓకే సార్ ఓకే 29వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరి గుర్రం జాషువా గారు ఒక కుల వివక్షతకు, ఒక సాంఘిక దురాచారాలు అయినటువంటి ఈ యొక్క అసమానతలు రూపుమాపడానికి ఆయన చిన్నతనంలో పడ్డ అగచాట్లన్నీ ఆయన విశ్వనరుడు. ఆయన రాసిన రచనల్లో ముఖ్యంగా మనం గబ్బిలాన్ని ఒకసారి చూసుకుంటే అది ఎంత గొప్ప సందేశంతో కూడుకున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా వారి కుమార్తె ఒకనాడు ఆయనకు ఆరోగ్యం సరిలేనప్పుడు, నాన్నగారు నీకు జ్వరము దగ్గు తగ్గాయా అంటే ఆయన ఒక సమాధానం ఇస్తారు, తగ్గాయమ్మా అంటారు. ఎలా తగ్గాయి నాన్నగారు, ఇంకా తగ్గలేదు కదా అని అడిగితే మందు సీసా సగం తగ్గిందమ్మా అని ఆ సమయంలోనూ కూడా హాస్య చలోక్తులు విసిరేంత గొప్ప కవి, విశ్వనరుడు గుర్రం జాషువా గారు. ఆయన తొలి దళిత ఉద్యమకారుడు, తొలి దళిత కవి. ఆ రోజుల్లో ఆ వినుకొండ ప్రాంతంలో జన్మించిన ఆ యొక్క సందర్భంలో పూజారులు గుడికి వెళ్ళనిచ్చేవారు కాదు. మడికి గుడికి అన్నిటికీ దూరమై అతను పడ్డ అనేకమైన ఇబ్బందులను ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఆయన జీవితం చరమాంకంలో సాధించినన్ని మరి గొప్ప పేరు ప్రతిష్టలు ఎవరూ సాధించుండరేమో బహుశా. ఇది స్ఫూర్తిగా మన అందరికీ ఒక
ఉత్తేజభరితమైన ఆయన జీవితం మనకు ఒక స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా ఆయనను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆయనకు పూలమాలలతో నివాళులు అర్పించి ఆయన ఈ యొక్క ఆశయాలను మనం ముందుకు నడిపించడానికి అందరము మమేకమవుతామని ఈ సందర్భంగా మనం అందరం కూడా ముందడుగు వేస్తామని కోరుకుంటూ ఈ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జగజ్జీవన్ రామ్ హాల్లో భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు జగజ్జీవన్ రామ్ ఈరోజు 129వ జాషువా గారి జయంతి దినాన్ని మనం జాషువా గారు అన్నారు, రాజు మరణించే ఒక తార ఆగిపోయే, కవియు మరణించే ఒక తార గగనమేసి, రాజు జీవించు రాతి విగ్రహముల ఎందు, సుకవి జీవించు ప్రజల నాల్కల ఎందు అని చెప్పారు. ఆయన చనిపోయి 129 సంవత్సరాలైన మహాత్మా జాషువా, నువ్వు మా నాలుకల్లో ఉన్నావు, మా ఊపిరిలో ఉన్నావు, మా గుండెల్లో ఉన్నావు. ఈరోజు నీ గురించి నేను మాట్లాడడానికి సమావేశం. ఒక్కొక్కటి ప్రాణిముత్యం లాంటి పద్యాలు. ఏ రకంగా వర్ణ వ్యవస్థకు సంబంధించి దారుణంగా అణిచివేయబడ్డ దళిత సోదరులు, దళిత సోదరీమణుల గురించి ఆయన ఎంత ఆక్రోశంగా, ఎంత కోస్తగా మాట్లాడాడు వాళ్ళు పరిగణించారు. ఎలా దళిత సోదరీమణులు ఈ వర్ణ వ్యవస్థ అనే దుక్కు పాదాలు కింద నలిగి జీర్ణమైపోయి ఆక్రోశంతో ఆక్రమణ పెట్టారు. ఇది ఎంత కోయిల పాట వృధా అయ్యనో కదా, చిక్కు చీకటి వల సీమలైంది, ఎన్ని వెన్నెల వారు వింకిపోయినో కదా, కటిక కొండల మీద విటకరి, ఎన్ని కస్తూరి వింక నీడేదనో కదా, ఒలికి తిన్నెల మీద పరిమళేది, ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యనో కదా, ఎండిన ఎదురు మొత్తము, ఎంత గంధవహన, ఎంత తంగిటి జున్ను, ఎంత రత్నకాలు, ఎంత శాంతి భిన్నమయ్యను కదా, రాని చోట పట్టుకొచ్చేవారు. అలాంటి ఒక మహానుభావుడు, దళిత అస్తిత్వవాదానికి సంబంధించిన మొట్టమొదటి కవి, దళిత సాంఘిక విప్లవ పోరాట వీరుడు, సమతామూర్తి. తన రచనల్లో, తన కవిత్వంలో మానవీయ పరిమాణాలను పంచి, కవిత్వం అంటే రసజ్ఞుల కోసం కాదు, కవిత్వం అంటే పామరుల కోసం, కవిత్వం అంటే అణగదారిన జాతుల కోసం, కవిత్వం అనేది విస్మరించబడ్డ కులాల కోసం తన కవిత్వాన్ని వారికి ఆయుధంగా మలిచి, తన మాటను ఒక తూటగా మార్చి దళిత జాతికి అందించిన మహాకవి, సాంఘిక విప్లవి, సంస్కరణాభిషి, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ శ్రీ గుర్రం జాషువా వారి స్మృతిని నేను స్మరించుకుంటూ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ జయంతికి ముఖ్య కారణం మన కాశీం సారు. అదేవిధంగా 75 సంవత్సరాల వయసులో కూడా ఈరోజు గుర్రం జాషువా గారికి గంధాలయం కట్టించాలని, అదేవిధంగా ఆ స్ట్రీట్ని గుర్రం జాషువా స్ట్రీట్గా ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేసి ఈరోజు 75 సంవత్సరాల్లో కూడా ఒక యువకుడిలాగా తిరిగి అందరిని కూడా కలిసి ఈరోజు జిల్లా అధికారులను, ఎమ్మెల్యేని, మంత్రుల దృష్టికి కూడా తీసుకొచ్చి ఈరోజు ఇంత పోరాటం చేస్తున్నాడంటే ఆయనకి మేము ప్రత్యేకంగా కొమ్మల కృష్ణయ్య గారికి, అదేవిధంగా కాశీం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న మన లతీఫ్ పుట్టి గారికి, అదే మేడం గారికి, మన కుసుమ్ కుమార్ మేడం గారికి, మన సోషల్ వెల్ఫేర్ డీడీ ఇన్ఛార్జి మన శ్రీనివాసు గారికి, అదేవిధంగా మా పెద్దలు చంద్రరామన్న, కుటుంబ సుబ్బారావు గారికి, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గుర్రం జాషువా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాక మీ వెనక మేము అందరం కూడా ఉంటామని ఈ కమిటీలో మేమందరం కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం వచ్చినా మా ఎంఆర్పిఎస్ తరఫున మేము ముందు వరుసలో ఉండి మీ అందరికి కూడా సాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఈ వయసులో మీరు
అనేక పోరాటాలు చేసి జాషువా కందాలయాన్ని ఏర్పాటు చేసేదానికి మీ వంతు పోయిస్తున్నారు. అది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు మీరేమి జాషువా జయంతి ఈ వయసులో ఇంత బ్రహ్మాండంగా చేస్తారంటే చాలా గొప్ప విషయంగా మేము భావించి సెలవు తీసుకుంటా ఉన్నాం.